అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. వస్తుంది, వీళ్ళు కూడా చెడ్డవాళ్ళే కదా, అబద్ధాలు ఆడేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఆయన అబద్ధం ఆడుచున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారు ఎంతో ప్రేమించాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. యేసు ప్రభు కూడా మరి ఈ యొక్క పేతుర్ని చాలా నమ్మాడు. అయితే ఈ పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు, అబద్ధం ఆడాడు. వాళ్ళు మనం ఏం చేస్తాం? దూరంగా ఉంచుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రొట్టెలు తిన్నాడు, ఆయన పెట్టినటువంటి భోజనం తిన్నాడు. కానీ యేసు ప్రభుని ఎంతగా ప్రేమించి దగ్గరగా ఉన్నటువంటి వాడు పేతురు గారు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అయినా పేతుర్ని ప్రేమించాడు. మనమైతే మరి చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. మనం లోకంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే దొంగలం, ఎవరంట? దొంగలను చూసి కూడా మనం దూరంగా ఉంటాం. యేసు ప్రభు వారు దొంగలను కూడా ప్రేమించాడు. శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఒకసారి ఏమైందంటే మరి జటామాసిక అత్తర తీసుకొచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పోసింది. ఆ అత్తర బుడ్డు పగలగొట్టామె. ఆ యూదా అంటాడు, ఇస్కరియోతు యూదా అంటాడో అతను ఆ డబ్బు సంచి ఆయనకి ఇవ్వబడింది. ఏమి పడింది? డబ్బు సంచి. అందులో వేసిన డబ్బులన్నీ కొన్ని తీసి దాచుకుని దొంగిలించేటువంటి వాడు. అయితే ఆ అత్తర బుడ్డి అమ్మితే చాలా డబ్బులు వచ్చాయి కదా, ఎందుకు ఈ అత్తర బుడ్డు పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోసావంటే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా. ఎందుకు ఇది పగలగొట్టారు అంటే ఉన్నాడు బీదల మీద శ్రద్ధ కలిగి వాడి మాటలు చెప్పట్లేదంట. అది కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును కనుక అలా చెప్పాడు. లోపల కపటంతో చెప్పాడు, చెడ్డ ఆలోచనతో చెప్పాడు. అర్థమైనా? అది అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బు సంచిలో ఆ డబ్బు వేసి అందులో ఉన్న తీసుకుని ఆయన దాచుకోవచ్చు అన్నట్టుగా కుయుక్తితో ఆ మాటలు చెప్పాడే తప్ప మంచి మనసుతో ఆ మాట చెప్పలేదు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు దొంగ.